వైకాపాలో మర్రి రాజశేఖర రెడ్డి గౌరవాన్ని ఎప్పుడు తగ్గించలేదని ఆయన ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలని మాజీ మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. వైకాపా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర రెడ్డి తన పదవికి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి హయాం వరకు ఆయనకు కాంగ్రెస్ వైకాపాలో టికెట్లు ఇచ్చారని, ఆయన ఓడినా పార్టీ పదవులు ఇచ్చినట్లు చెప్పారు. రాజీనామా చేయడం అంటే ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళ్తుంది. ఈరోజు మనకు నంబర్స్ లేవు, అన్ఫార్చునేట్ మనకు బలం లేదు. సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు. సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది. అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకుంటుంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. బట్ ఇది జరిగింది. సో అందుకే నేను అంటాను, ఒక్కసారి అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఇక 2024 గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. 2024లో ఏమైందనేటువంటి విషయం మీకు, వారికి, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు. అయితే 2024లో ఇక్కడ 2019లో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు. మా నాయకుడు దీవెనలతో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నేను బాధ్యతలు తీసుకోవడం ఎందుకు అని అడుగుతున్నారు. కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు, వారికి నేను స్పష్టత ఇవ్వాలంటున్నాను. ఇక ఇక్కడ నుంచి మనం చూస్తే క్రమక్రమంగా ఈ ఓవరాల్గా కూడా క్రమక్రమంగా ఎప్పుడు తీసుకున్నా, ఎప్పుడు చూసినా మొదటి నుంచి కూడా ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన తనయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా కూడా మరి రాజశేఖర్ గారిని గౌరవం ఇస్తూనే వచ్చారు, ఉన్నత పదవులు ఇస్తూనే వచ్చారు. ఎక్కడ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాజశేఖర్ గారిని మోసం చేయలేదు. ఒక్కసారి మర్రి రాజశేఖర్ గారు నేను అడుగుతాను, ఆ కుటుంబము మోసం చేసింది అని మీరు మాట్లాడుతుంటే ఒకసారి నాకు మిమ్మల్ని అన్నమనిపిస్తాను. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ కుటుంబం మీకోసం ఎంత నిలబడింది, మీ ఎలాంటి పరిస్థితుల్లోనే ఎలా నిలబడింది, పార్టీ కష్టాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీకు మాత్రం ఒక మెట్టు గౌరవం పెంచిందే తప్ప ఎప్పుడు కూడా మీ గౌరవానికి ఎప్పుడు కూడా తగ్గింపు అనేది లేదు. పార్టీ మీకు ఎప్పుడు మంచి చేసింది, మిమ్మల్ని